యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులారా, క్రైస్తవులు అనగా లోకమునకు వేరై రక్షణ పొందినవారు, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడి పాప బంధకముల నుండి విడిపింపబడి పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా ప్రత్యేకింపబడిన వారే క్రైస్తవులు. ఈ క్రైస్తవులు లోకములో జీవిస్తున్న లోకానికి చెందినవారు కారు. మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు పౌలు గారు. అది క్రైస్తవుల యొక్క జీవిత విధానం. క్రైస్తవులు ఈ లోకంలో ఉన్న లోకానికి చెందినవారు కారు. లోకము యొక్క పోకడలు, లోకము యొక్క ఆచారాలు, లోక సంబంధమైనదేది కూడా క్రైస్తవులు అనుసరించేవారు కారు. ప్రియులారా, కానీ నామకార్థ క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళు క్రైస్తవులుగా వేషం ఉంటుంది, కానీ క్రైస్తవులు కారు. వీళ్ళు లోకంలో ఉంటారు, క్రీస్తుతో ఉంటారు, పాపంలో ఉంటారు, పరిశుద్ధత పేరెత్తుతుంటారు. వీళ్ళు ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా చల్లగానైనను ఉండరు, వెచ్చగానైనను ఉండరు. నులివెచ్చని జీవితమే నామకార్థ క్రైస్తవ్యం. నేటి దినాలలో నామకార్థ క్రైస్తవుల వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులు లోకాన్ని విడిచిపెట్టలేరు, అలాగని యేసుక్రీస్తును విడిచిపెట్టలేరు. యేసుక్రీస్తు కావాలి, లోకం కావాలి. లోకంలో ఉన్నటువంటి అలవాట్లు, లోకంలో ఉన్నటువంటి ఆచారాలు అనుసరించనిదే వీళ్ళ యొక్క జీవితం సంతోషం, సమాధానంగా ఉండదు. ప్రియులారా, ఇలాంటి నామకార్థ క్రైస్తవులుగా పిలువబడినటువంటి వాళ్ళు క్రీస్తుకు చెడ్డ పేరు తెస్తున్నటువంటి వాళ్ళు. కాకినాడ పట్టణంలో ఒక యూత్ మీటింగ్ జరిగింది. ఆ యూత్ మీటింగ్లో యేసుక్రీస్తు ప్రేరణ ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్లో యవనస్తులకు చెప్పవలసినదేంటి? పరిశుద్ధ లేఖనాలను అనుసరించి పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించాలి. యవనస్తులు వాక్యం వైపు ఆకర్షించే విధంగా వాక్య ధ్యానము, వాక్య బోధన ఉండాలి. కానీ ఈ యూత్ మీటింగ్లో వాక్యానికి విరుద్ధమైనటువంటి కోణంలో యవనస్తులను ఉత్తేజపరిచి ఉర్రూతలూగించేటటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముగా మార్చేశారు. దానికి పేరు మాత్రము యేసుక్రీస్తును ప్రకటించేటటువంటి వాక్యానికి యోధులుగా యవనస్తులను సిద్ధం చేయటానికి ఏర్పాటు చేయబడినది ఈ యూత్ మీటింగ్ అని చెప్పుకుంటున్నారు. ఒకసారి ఆ మీటింగ్ ఎలా జరిగిందో మీరు కూడా చూడండి. చిరంజీవి వచ్చాడు అనుకుందాం మన ఈ సివిఎఫ్ మీటింగ్కి. మన నమ్మాలి కదా ఐడికి నిజంగా వచ్చా అని చాలామంది కూర్చుని వరకు ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈరోజు చాలా సంతోషంగా ఉందా? తమ్ముడు మూర్తిరాజు అన్నయ్య, ఇలా కాకినాడలో ఒక సివిఎఫ్ యోచన మహోత్సవాలని హ్యాపీనెస్ అని పెడుతున్నాను, నువ్వు రావాలి అన్నప్పుడు తమ్ముడు కుదరదు, ఎందుకంటే నాకు సినిమా షూటింగ్ ఉండదు, బిజీగా ఉన్నానంటే, అరే లేదనే నువ్వు ఖచ్చితంగా రావాలంటే నేను రావడం జరిగింది. అసలు నిజంగా ఎందుకు వచ్చానంటే, ఈ రోజున చెడిపోతున్న యువతని సన్మార్గంలో నడిపిస్తూ అదే ఆ లండన్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి తమ్ముడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. ఈరోజు మూర్తిరాజు గారు తమ్ముడు అనే నువ్వు ఖచ్చితంగా రావాలంటే ఆ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఇంత మెగాస్టార్నైనా నాకే రాలేదు, తమ్ముడికి ఎలా వచ్చిందో తెలుసుకుందామని సగం వచ్చాను. నిజంగా చూసినప్పుడు నేను చాలా ఆనందించానా. ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడవచ్చు. నాగార్జున గారు వస్తే
నాగార్జున గారు కూడా వచ్చారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే గుండెల్లో చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ₹1,00,00,000 ఇస్తాను, బిగ్ బాస్ హౌస్లో ఉండమంటే చాలామంది వస్తారు. పరలోక రాజ్యం ఇస్తాను, ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వినండి అంటే ఒక్కడి కూడా ఉండాడు. ఏమంటారు తమ్ముళ్ళు? ఏంటి నచ్చలేదా? వాళ్ళ అమ్మాయిల బెక్క మహాలేసి చూస్తారేటి? ఏంటో జర గట్టిగా చెప్పట్టు కొట్టండి. ఏంటి కొట్టనంటరా? ఇంతే కాకుండా మరి చాలామందికి ఇదైంది. ఈ రోజున ప్రభాస్ గారు కూడా వచ్చారు అనుకో, ఇన్నాళ్ళు మనం ఆస్తుల కోసం వచ్చాం, అంతస్తు కోసం వచ్చాం, బంగారం కోసం వచ్చాం, అన్ని కూడా వచ్చాం. ఏ రోజైనా మనశ్శాంతి కోసం వచ్చారా? మారు మనసు కావాలని ప్రార్థన చేశారా? పాస్టర్ గారు మారమ్మని చెప్పండి, మారకపోతే నరకానికి పోతారని చెప్పు. యవ్వనంలో ఉన్నంతసేపు కళ్ళకి ఏం కనబడితే చేసేస్తావు, లోకంలో ఏం దొరికితే చేసేస్తావు అనుకుంటారు. ఒకనొక టైం వచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీకోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యది నిజమైన మరణం. ఈ రకంగా ప్రభాస్ గారు కానీ, అదే కాకుండా మన కృష్ణ గారు కూడా వచ్చి, కృష్ణ గారు అంటే చనిపోయారు కాబట్టి మహేష్ బాబు గారు వచ్చానుకో, ఎప్పుడు వచ్చా ఉన్నది కదనే, బయట ₹500 ఎంట్రీ ఫీజుని కాస్త ₹5,000 చేసేసారన్నాయి. అయినా కానీ అది కూడా తీసుకుని లోపలికి వచ్చానన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందా అని చూస్తున్నాను అన్నాయి. ఎంతలో మూర్తిరాజు గారు వచ్చారన్నాయి, వాక్యం చెప్పారన్నాయి. పిల్లలందరూ లేచి నిలబడి, నేను దేవుని కోసం పనిచేస్తాను, నేను దేవుని కోసం పనిచేస్తానంటే చాలా సంతోషంగా ఉందన్నాయి. మారండి అన్నాయి, మారు మనసు పొందండి అన్నాయి. పొందుతారా లేదా? పొందుతారా లేదా? అగ్గెపెట్టుందా? ఎందుకు లేదు? బయట కాల్ చేసి బయట దాహేసి వచ్చేస్తున్నారు, నాకు తెలుసు. మరి మారు మనసు ఉందా? మారకపోతే ఎప్పుడైనా ఒక్కసారి మారండి. మీ హృదయాలను తెరిచి ఒక్కసారి యేసయ్యని మీ హృదయంలోకి అంగీకరించండి. మీ జీవితాలు మారతాయి, బాగుపడతారు. ఇది నిజమైన సువార్త. ఒక్కసారి నమ్మితే మీరు ఎప్పటికీ కూడా నాశనం అయిపోరు, దేవునిలో ఉన్నతంగా ఎదుగుతారు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. మరి ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు కాబట్టి దయచేసి క్షమించాలి. ఇంకా చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో అవకాశం ఉన్నప్పుడల్లాను. మరింత చక్కని అవకాశం ఇచ్చిన మూర్తిరాజు గారికి, చక్కగా విన్న మీరు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటే శ్రమించాలి. మంచిది. చూశారు కదా ప్రియులరా, కాకినాడ పట్టణంలో మూర్తిరాజు అన్నటువంటి వ్యక్తి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇది, యూత్ మీటింగ్. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి యువతీ యువకులనందరినీ ఈ మీటింగ్కు సమావేశపరిచాడు. వచ్చినటువంటి యువతీ యువకులకు సత్యసువార్త కాడిని మోసుకొని పోయే యోధులుగా సిద్ధపరచాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినది యొక్క ప్రోగ్రాం అని చెప్పాడు. మరి అంత మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రోగ్రాములో ఆయన చెప్పిస్తున్నటువంటి సందేశాన్ని మనము ఆలోచించాలి. ప్రియులరా, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అని వాక్యము హెచ్చరిస్తుంది. యువతీ యువకులను సువార్త కాడిని మోసుకొని పోయే యోధులుగా సిద్ధపరచాలి అన్న సంకల్పం, అన్న ఉద్దేశం కలిగినటువంటి ఈ వ్యక్తి యువతీ యువకులకు వాక్యాన్ని ప్రబోధించాలి, వాక్యాన్ని వారు ప్రేమించే విధంగా ఆకర్షింపచేయాలి. ఆ రీతిగా బోధనా విధానం కొనసాగించాలి. అప్పుడే యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను అని చెప్పబడినటువంటి వాక్యము నెరవేరుతుంది. కానీ ఈ మూర్తిరాజు గారు వాక్యాన్ని నేర్పించటానికి బదులు, వాక్యం వైపు యువతీ యువకులను ఆకర్షించడానికి బదులు లోక సంబంధమైనటువంటి
ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తున్నాడు. ఆలోచించండి ప్రియులరా, లోక సంబంధమైనటువంటి ఎంటర్టైన్మెంట్లో అనేక విధాలుగా యువతి యువకులు సంతోషించి గంతులు వేసే విధంగా చేస్తూ ఉన్నాడు. దీని వలన సువార్తకాడిని సర్వలోకమంతటా మోసుకొని పోయే యోధులుగా యువతి యువకులు సిద్ధపడతారంటారా? ఆలోచించండి ప్రియులరా. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి అని యేసుక్రీస్తు చెప్పాడు. యువతీ యువకులు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటారు, లోక సంబంధమైన వాటికే ఆకర్షితులవుతుంటారు. అలా ఆకర్షితులవుతున్నటువంటి యువతీ యువకులను వాక్యం వైపు మళ్ళించే పని చెయ్యాలి. యూత్ మీటింగ్ అంటేనే ఆ పని కొనసాగించాలి. కానీ ఈయన అలా చేయటం లేదు. ప్రియులరా, ఇలా లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వరాలను అనుకరించే మిమిక్రీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి యువతీ యువకులు సంతోషించి గంతులు వేసి ఈలలు కేకలేసే విధంగా ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నాడు. ఈ ప్రోగ్రాము బట్టి మీరేం ఆలోచిస్తున్నారో గమనించండి ప్రియులరా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను అని వ్రాయబడింది. ప్రియులరా, ఇక్కడ దయ్యం చెబుతుంది. పౌలును ఆయనను వెంబడించినటువంటి దేవుని యొక్క సేవకులను చూచి అక్కడ ఉన్నటువంటి జనాలకు చెబుతున్న మాట, దయ్యం చెబుతున్న మాట ఏంటి? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెబుతూ ఉంటే పౌలు గద్దించాడు. ఎందుకని? దయ్యము నోట సువార్త, దయ్యము చెబుతున్నది సువార్త. దయ్యము చెప్పే సువార్త జనులకు రక్షణను చూపించేదిగా ఉంటుందా? ఆలోచించండి ప్రియులరా. అందుకే పౌలు గారు గద్దించాడు, ఆ దురాత్మను గద్దించాడు. ప్రియులరా, ఇక్కడ ఈ ప్రోగ్రాములో లోక సంబంధమైన వ్యక్తుల యొక్క స్వరాన్ని, ఆ శబ్దాన్ని అనుకరించే మిమిక్రీ ద్వారా సందేశం ఇప్పిస్తున్నాడు. ఏంటట? లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, ప్రత్యేకించి లోకంలో ఉన్న పాపానికంతటికి మూలకారకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కాకుండా వాళ్ళ స్వరాన్ని అనుకరించే మిమిక్రీ ద్వారా దేవుని యొక్క సందేశం ఇప్పిస్తున్నాడు. ఆలోచించండి ప్రియులరా. ఆనాడు పౌలు గారు దయ్యము పట్టినటువంటి స్త్రీ దయ్యము చెబితే గద్దించాడు. అనగా దయ్యము వేదాలు వల్లిస్తే అది ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదు అని మనం తెలుసుకోవచ్చు. లోక సామెత ఇది. దయ్యము వేదాలు వల్లించినట్టు అన్నటువంటి సామెత ఉంది. అలాగే పౌలు గారు కూడా దయ్యం పట్టినటువంటి స్త్రీని గద్దించాడు, దయ్యాన్ని గద్దించాడు. ఆ దయ్యము చెప్పిన మాట మంచిదే, కానీ చెబుతున్నటువంటిది దయ్యం కనుక దయ్యము సువార్త చెబితే ఆ సువార్తకు విలువ ఉండదు అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. అలాగే ఈ యూత్ మీటింగ్లో లోక సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క స్వరాన్ని అనుకరించి మిమిక్రీ ద్వారా దేవుని యొక్క సందేశము ఇప్పిస్తే అది యవనస్తులకు నాశనానికి నడిపించేదిగానే ఉంటుంది తప్ప సత్యం వైపు మళ్ళించే మాటలుగా ఉండవు అని మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ మీటింగ్లో వ్యక్తులను అనుకరించి మీ చేస్తున్నటువంటి మిమిక్రీని ఆలోచిస్తే యువతీ యువకులు కేకలేస్తున్నారు. దేనికి కేకలేస్తున్నారు? గంతులేస్తున్నారు. దేనికి గంతులేస్తున్నారు? ఆ స్వరము ఒక ప్రముఖ వ్యక్తిది. ఆ ప్రముఖ వ్యక్తి క్రైస్తవుడు కాడు. ఆ ప్రముఖ వ్యక్తి పరిశుద్ధ వాక్యాన్ని అనుసరించినటువంటి వాడు కాడు.
అలాంటి వ్యక్తి యొక్క స్వరాన్ని అనుకరించి చెబుతూ ఉన్నది ఈ యొక్క సందేశం. అందుకే యువతీ యువకులు ఆ స్వరం యొక్క వ్యక్తిని మనసులో ఊహించుకొని గంతులేస్తున్నారు. ఆ స్వరం యొక్క వ్యక్తి వారి యొక్క హృదయాలలో సంతోషాన్ని కలిగిస్తున్నాడు గనుకే ఈలలు కేకలేస్తున్నారు. తద్వారా ఈ యువతీ యువకులు వాక్యం వైపు ఆకర్షించబడ్డారా, లేక లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల వైపు ఆకర్షించబడ్డారా? ఆలోచించండి ప్రియులరా. కనుక వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది, మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచూ ఉన్నది అని. ఆలోచించండి ప్రియులరా. లోకాన్ని విడిచిపెట్టలేదు నామకార్థ క్రైస్తవులు. వీరి వల్ల దేవుని యొక్క నామము అవమాన పాలవుతూ ఉన్నది. పరిశుద్ధ లేఖనాలను ప్రబోధించవలసినటువంటి మీటింగ్లో లోక సంబంధమైనటువంటి సందేశం, లోక సంబంధమైన వ్యక్తులతో అనుసరించినటువంటి మిమిక్రీ సందేశం, దాని ద్వారా క్రైస్తవ్యానికి నష్టమే తప్ప లాభం లేదు. అపోస్తులుడైన పౌలు దయ్యము చెబుతున్నటువంటి సువార్తను గద్దించాడు. ఈ మీటింగ్లో లోక సంబంధమైన వ్యక్తి యొక్క స్వరము మిమిక్రీ ద్వారా ఇస్తున్నటువంటి సందేశాన్ని మనము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పౌలు గద్దించాడు కనుక మనం కూడా గద్దించాలి. ఎందుకని? ఈ మాటల వల్ల క్రైస్తవ్యానికి నష్టం కలుగుతుంది. ఇలాంటి ప్రోగ్రాముల వల్ల క్రైస్తవ్యం కలుషితమవుతుంది. కనుక నిజ క్రైస్తవుడు స్పందించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.